పాసమైలారం సిగాచి ఫ్యాక్టరీ ప్రమాదంపై ఏర్పాటు చేసిన కమిటీ కాసేపట్లో ఘటనా స్థలానికి వెళ్లనుంది. పాసమైలారం ప్రమాదానికి గల కారణాలతో పాటు కర్మాగారాల భద్రతా నియమావళి పాటించారా లేదా అనే అంశాలను కమిటీ తెలుసుకోనుంది. ఈ ఘటనపైన నెల రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. భవిష్యత్తులో రసాయన కర్మాగారాల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించాలని ప్రభుత్వం కోరింది. ఈ కమిటీకి డైరెక్టరేట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ సహకారం అందించాలని ఆదేశించింది. నలుగురు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసింది. బి వెంకటేశ్వరరావు చైర్మన్ గా, టి ప్రతాప్ కుమార్, సూర్యనారాయణ, సంతోష్ సభ్యులుగా నియమించింది. ఈ కమిటీ ఇవాళ ప్రమాద స్థలాన్ని పరిశీలించనుంది. పాసమైలారం కార్మికుల పక్షాన యమపాసంగా మారింది. సిగాచి కంపెనీ పిశాచై 39 కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 39 మంది మృతి చెందగా ఇంకా కొందరిని గుర్తించలేదు. పేలుడు ధాటికి శరీరాలన్నీ ఛిద్రం కావడంతో ఏ మృతదేహం ఎవరిదని గుర్తుపట్టలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు 18 మృతదేహాలను గుర్తించగా 18 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆసుపత్రిలో ఉన్న మరో 18 మృతదేహాలను గుర్తించేందుకు DNA పరీక్షలు నిర్వహిస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మృతి చెందిన వారిని గుర్తించలేని దుస్థితి అలా ఉంటే శిథిలాల కింద మరికొన్ని మృతదేహాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. వారిని గుర్తించేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే ప్రమాదం జరిగి 3 రోజులు అవుతున్నా తమ వారి పరిస్థితి ఆచూకీ తెలియక బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ వారిని గుర్తించడం లేదన్న కోపంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. సిగాచి కంపెనీ ఎదుట నిరసన చేపట్టారు. అధికారుల వల్ల కాదంటే తామే మృతదేహాలను వెలికి తీస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2 రోజుల క్రితం పరిశ్రమలో పేలుడు సంభవించగా ప్రస్తుతం ఫ్యాక్టరీలో ఎటు చూసినా మాంసపు ముద్దలే కనిపిస్తున్నాయి. ఘటనా స్థలం నుంచి ఎముకలు, దంతాలతో పాటు ఇతర నమూనాలు సేకరిస్తున్నారు. మరోవైపు ఘటనా స్థలంలో FSL టీం ఆధారాలు సేకరిస్తోంది. దర్యాప్తులో FSL రిపోర్ట్ కీలకం కానుంది.